శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనడిగా హామీలు ఇచ్చి చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు ఇన్ని ఇస్తున్నారు కదా, కేసీఆర్ అన్ని ఇచ్చిన సౌకర్యము, ఈయన ఇన్ని ఇస్తూ అంటున్నారు, ఇంకెక్కిస్తాడు కూడా ఇస్తాడేమని ఆశపడి కాంగ్రెస్ పార్టీ ఓటేసే ప్రజలను మోసగించుటకు, దగా చేయటకు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక శాతగాక డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగిస్తాడు. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా మా ప్రజలకు ఏం హామీ ఇచ్చినాం, ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప పొద్దున్నేసి ప్రతిపక్ష పార్టీల మీద నిందలు అడ్డగోలుగా మాట్లాడటం, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించడం అలవాటు అయిపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇన్ని కేసులలో ఏదన్నా నిజాయితీడా మీరు ఒకసారి గమనించండి. నిజమున్నా వాళ్ళు పెట్టే కేసులలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రం ఎక్కడైనా కానీ ప్రభుత్వాలు ముఖ్యంగా మన రాష్ట్రంలో అనుకో, రాష్ట్రంలో ఉన్న హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడ నక్సలిత ప్రాబల్యం కానీ, తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరగకుండా ఎక్కడ పొరపాటు జరుగుతుంటే అది గూఢాచార వ్యవస్థ చేస్తుంది. ఇంటెలిజెన్స్ అనేది గూఢాచార వ్యవస్థ ఇప్పుడు కాదు, గతంలో రాజుల కాలం నుంచి ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఏం కదా మన ఇబ్బందులు అయితే, మన అరాచకాలు అయితే ముందు జాగ్రత్త చర్య తీసుకుంటూ జరుగుతాయి. అటువంటిది మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యనే ఢిల్లీ పోయాడు. ఫోన్ ట్యాపింగ్ అంత నేరం కాదని చెప్పి ఆయన చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని. వాళ్ళు అధికారంలో మొత్తం చెప్తున్నాం మా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాను. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు అయితే వాళ్ళు కూడా చెప్తారు కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది సంబంధిత అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, అదే ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించింది ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది, ఏ ప్రాంతాలు ఏమైనా జరిగినట్టుగా, ఇక్కడ దురాగత అంటే అర్థాలు చేసే పరిస్థితుల్లో ఏముండదు, నక్సలిత ప్రాబల్యం తీర్మానాలు అవి తీసుకుంటారు. తీసుకొని శాంతి భద్రతల గురించి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆరాధిస్తారు. కాబట్టి ఇది ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని ఎంతోమంది ఆశపడి నిరాశ చెంది తెలంగాణ రాష్ట్రం రాదు అన్న సందర్భంలో గాంధీ మార్గంలో అహింసంగా పోరాడి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన మహా వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రమైన మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమంలో ప్రథమ స్థానం పెరుగుతాడు. తెలంగాణకు గుర్తింపు ఇచ్చాడు. అటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కానీ పోలీసు అధికారులు గోడల మీద నోటీసులు అంటించడం అవన్నీ వాళ్ళ చర్య. అదిగాక ఆయన ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడు